ఆ ప్రేమను మీరు ప్రేమించండి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. లోక సంబంధమైన ప్రేమ మిమ్మల్ని అవమానపరిచిద్ది, జైలు పాలు చేసిద్ది, కుటుంబానికి నెమ్మదిని గురి చేస్తుంది, నీ తల్లిదండ్రులకు దుఃఖం కలిగజేస్తుంది, నీ అన్నవారికి నీ స్నేహితులు కూడా నిద్ర పట్టని రాత్రులు గడిపిద్ది. కారణం ఏంటంటే లోక సంబంధమైన ప్రేమ విషపూరితమైన ప్రేమ. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏ ప్రేమలో నువ్వు నిలబడతావు? యోసేపు దేవుని ప్రేమ కొరకు గాయాలు చేయబడి ఓర్చుకున్నాడు. ఆదాము దేవుని ప్రేమలోనే నిలబడ్డాడు, కానీ ఆత్మ సంబంధమైన గాయం కలిగి దేవుని తోట నుంచి బయటికి వచ్చేశాడు. ఆత్మీయంగా బ్రతకాలని ఆరాధనకు వచ్చావు, పరలోకం చేరాలని బైబిల్ పట్టుకున్నావు, ప్రార్థన చేసి మారు మనసు పొందాలని పరిశుద్ధ గ్రంథం చేరబట్టుకున్నావు, ఒడివడిగా అందరికన్నా ముందుగానే వెళ్ళావు, గుడి ఊడ్చావు, చాపలేసావు, సాక్ష్యం చెప్పావు, బాగానే బ్రతుకుతున్నావు. ఇంతలోనే ఒకటి పరిచయం అయింది, ఇంతలోనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. పరిచయమైన నీ జీవితానికి వారు ఆత్మీయులు కాదన్న సంగతి మర్చిపోయి వారితో స్నేహము, వారితో మాటలు కలిపావు. కొన్ని దినాల తర్వాత వారిలాగే నువ్వు మారిపోయావు. కారణం ఏంటి? వాక్యము హృదయంలో లేకపోవటం, దర్శనం లేకపోవటం, దర్శనం మీద గురి కలిగి బ్రతకపోవటం. బైబిల్ పట్టుకుంటే చచ్చిపోయే వరకు బైబిల్ విడిచిపెట్టకూడదు. దైవజనుడు చెబుతాడు కదా, షడ్రకు మిషకు అబ్దెగోలు వారు ముగ్గురు ఎటువంటి స్నేహం చేశారంట? మరణంలో కూడా మేము విడిపోము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నీ ఆత్మ విడిపోకూడదు మరణంలో. శరీరం, ప్రాణం, ఆత్మ. ఈ శరీరం ఎవరిని మహింపరచాలి? ఈ ప్రాణం ఎవరిని మహింపరచాలి? చెప్పండి. దేవుణ్ణి. ఆత్మ ఎవరిని మహింపరచాలి? నిత్యము కోట్లాది దూతల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు ఆరాధన చేస్తుంటే మనము దేవుని కుమారులుగా నిలబడే రోజు అది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంసోను పతనము ప్రారంభమైపోయింది. ఎలా ప్రారంభమైంది? లోక సంబంధమైన ప్రేమ పదే 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 పలకరించి ఆయన బలాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ గురుడితనంలో ఉండిపోయాడు. ఆ ప్రేమ ముసుగులో ఉండిపోయాడు. ఏమండి, పిల్లోడు టయానికి కాలేజీ నుంచి రావట్లేదంటే వస్తాడు, ఆడే వస్తాడు. కాదండి, ఆడు ఇంతవరకు లాగా ప్రవర్తన బాగాలేదు. రాగానే అమ్మ అనేవాడు, ఇప్పుడు అమ్మ కూడా అంటలేదు, స్నానం కూడా చేయట్లేదు, ఆ పని నిద్రపోతున్నాడు. వాడే మారుతాడులే. ఎవరు చెబుతుంది తల్లి? తల్లి ఎవరు చెబుతుంది? బాధ్యత కలిగిన తండ్రికి చెబుతుంది. స్తోత్రం కలుగును గాక. బాధ్యత కలిగిన తండ్రి చెబుతుంటే తండ్రి ఏమన్నాడు? వాడే 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 అన్నాడు. చివరికి తండ్రి కూడా కుమారుడు ఏమైపోయాడంటే విలన్ అయిపోయాడు. ఇతడు హీరోయిజం ప్రారంభించాడు. రేపొద్దున 10,000 ఎత్తిన కాలేజీకి వెళ్తా, నాకు ఎల్లుండి బైక్ కొంటేనే కాలేజీకి వెళ్తా, నా ఫ్రెండ్స్ అందరి దగ్గర మంచి ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది కొంటేనే. మరి ఒక్కడెక్కుడు కదా, కొనాలి. అన్ని కొని చేతికి అప్పగించిన తర్వాత తండ్రికి వినబడింది కబురు, మీ కుమారుడు అతివేగంగా వెళ్తూ లారీ కింద పడి మరణించాడు. ఒక్కడే కొడుకు, కోట్ల రూపాయలు గడించాడు తండ్రి. ఆ రియల్ ఎస్టేట్ చేసాడు, బాగా సంపాదించుకున్నాడు. అండ్ ఇది కట్టుకథ కాదు, విజయవాడలో జరిగిన సత్యం. గారాబంగా పెంచుకున్నాడు. 10 అడిగితే 100 ఇటు, 100 అడిగితే 500 ఇటు పంపించాడు. చివరికి 1,000 రూపాయలు పెట్టి, లక్షల రూపాయలు పెట్టి ఖరీదైన బైక్ కొనిచ్చాడు. వెళ్తున్న టిప్పర్ ముందు పొడుగోబెట్టి తోలని చూశాడంట. అలాగనే పడుకుని ఉండిపోయాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏడుస్తున్నారు. దేవుడు మమ్మల్ని దీవించలేకుంటే దేవుడు అర్ధాంతరంగా ఇలాగా చేసాడంటయ్యా, మాకెంత గాయం కలగ చేసాడంటయ్యా. దేవుడు గాయం కలగ చేయకముందే నీకు దేవుడు నీ భార్య ద్వారా నీ బిడ్డను హెచ్చరించమని చూపితే నీ బిడ్డను నువ్వు హెచ్చరించలేకపోయావు. కారణం ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలతో మాట్లాడే సమయం ఉండదు.
ఉద్యోగానికి వెళ్తారు, వస్తారు, స్నానం చేస్తారు, భార్య పెడితే మధ్య తిని టయానికి మళ్ళీ పడుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా, ఇదే ఆలోచనలు ఉంటారు. ఉద్యోగము లేదా బిజినెస్, ఈ మైండ్ సెట్ మీద సంపద 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 సంపాదించినవి ఎవరికి ఇవ్వాలి? సంపాదన సమకూర్చి పిల్లలకి ఇవ్వాలి. కానీ పిల్లలు ఎలా ఉన్నారు? సంపద కలిగిన క్రీస్తుతో ఉంటే ఎలాగుంటది? సంపద లేని ఒక ఇల్లు ఉంది, సంపద కలిగిన క్రీస్తుతో ఉన్నారు. ఆ ఇల్లు ఎలా ఉంది తెలుసా? పిలిచిన వెంటనే దేవుడు ఆ ఇంటిలో నివాసం చేస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనే యాయీర్ అనే అధికారి. ఆయన లోక సంబంధంగా సంపద కలిగిన పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తి. ఆయన ముందు ఒక పెద్ద గాయం ఉంది. కుమార్తె చావు బ్రతుకుల మధ్య ఉంటే ఆ కుమార్తెని విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చి కూర్చున్నాడండి. మన పిల్లలు బాగపోతే మనం వాడు చేస్తామా? ఎక్కడ తీసుకెళ్తాం? ముందు ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గరికైనా తీసుకెళ్తాం కదా. భుజాన్ని వేసుకొని ఊరంతా వినపడేటట్టు ఏడ్చుకుంటా ఊరంతా వినపడాలి. ఏమైందిరా పిల్ల, ఏమైందిరా పిల్ల, ఏమైందిరా అని పక్కన వాళ్ళు అన్నం తినేవాడు ప్లేట్లో విడిచిపెట్టి రావాలి. ఏమవ్వలేదు, జ్వరం వచ్చిందంటే జ్వరం వస్తే దాని అమ్మ కడుపు మాడ. ఇదే మాటలు. ఏంట్రా అట్ట? నీకు తెలీదు తల్లికి ఉన్న ప్రేమ అది. నీకు ఎప్పుడైనా ఉందా? ఆ మళ్ళీ వీళ్ళిద్దరు పొట్టడుకోలు ఇంట్లో కదా. నువ్వు మనిషి అయితేగా, మరి మనిషి కదా. మనిషి కాకపోతే ఇంట్లో ఎట్లా ఉంచుకుంటుంది? స్తోత్రం కలుగును గాక. ఏమండి అటు తిట్టరంటారా? తిడతారు. ఈమెకి తల్లికి ఆ ప్రేమతో పిల్లోని భుజాన్ని వేసుకుని ఏడ్చుకుంటూ పరిగెత్తుతుంటే ఆమె వెనకాల కొంతమంది వెళ్తారు అభిమానులు. పాపం గాలాడినారు. ఇక డాక్టర్ గారికి ఆడినారు, పేషెంట్ కూడా గాలాడినారు. సగం వీళ్ళు తప్పు చేసి చంపేస్తారు కూడా. ఆమె గాలాడినామంటే ఏమైంది బావిలో కప్పం చూసినట్టు ఇంకొంగ చూస్తారు. క్రైస్తవం ఎలాగైపోయిందంటే ఏమైందని తొంగి చూసే దగ్గర ఉన్నారు కానీ అసలు అక్కడ బావిలో ఎందుకు పడిపోయిందని చూడసలా. ఆ అధికారి